తొలి ఏకాదశి ముందు రోజు ఇంట్లో నేను చేసుకునే పనుల గురించి మీతో వ్లాగ్ షేర్ చేసుకున్నాను కదా! ఆ వీడియోకి ఇది కంటిన్యూషన్ అని చెప్పొచ్చు. ఇది తొలి ఏకాదశి రోజు మార్నింగ్ నుండి షూట్ చేసిన వ్లాగ్ ఇది. ఈరోజు మార్నింగ్ నేను 5:00కి నిద్ర లేచాను. తర్వాత లైట్‌గా ఫ్రెష్ అప్ అయిపోయి హాట్ వాటర్ అయితే తాగేశాను. ఇంకా ఇల్లు తుడవటం అలాంటి పనులన్నీ కొంచెం కొంచెం కంప్లీట్ చేసుకొని బయటకొచ్చి వరండాని క్లీన్ చేసుకున్నాను. ఏ పండుగ అయినా సరే ముందు రోజు నైటే నేను ముగ్గులు పెట్టేసుకునేదాన్ని. బట్ ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. మార్నింగ్ లేచి అయితే ముగ్గులు పెట్టుకుంటున్నాను. పండగ వచ్చినప్పుడు ఇలా కలర్స్‌తో ముగ్గులు వేసుకున్నట్లుగా అయితే ఆ పండగ వాతావరణం అంతా మన ఇంట్లోనే ఉన్నట్లుగా అనిపిస్తది కదా! నాలాగే మీకు కూడా అనిపిస్తదా? నాకు ఇలా డిఫరెంట్ ముగ్గులైతే వేయాలనిపిస్తది కానీ బట్ మార్నింగ్ ఇంకా కొంచెం బిజీగా ఉండడం వల్ల నార్మల్ టైంలో అంటే పాపకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాం కదా! ఆ టైంలో కొంచెం బిజీగా ఉంటాం. అందుకని సింపుల్ ముగ్గులైతే వేసేస్తాను. నేను ఎంత బాగా ముగ్గులు వేసినా మా పాప అయినా, మా హస్బెండ్ అయినా తొక్కేస్తారేమో అని నాకైతే భయం ఉంది. బట్ ఎప్పుడు ముగ్గులు వేసినా సరే అంటే అందంగా ఇలా కలర్స్‌తో వేస్తాం కదా! వాళ్ళైతే చాలా జాగ్రత్తగా పక్కకి తప్పుకొని మరీ వెళ్తారు. మా పాపకి ఇంకా మా హస్బెండ్‌కి కూడా ఇలా ఇంటి ముందు కలర్ ముగ్గులంటే చాలా ఇష్టం. మా పాప అయితే నేను ముగ్గులు వేస్తుండగా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ముగ్గులు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకొని ఇంకా తులసి మొక్క దగ్గర దీపారాధన చేసుకొని గుడికి అయితే వెళ్ళాలి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. లేటుగా చెప్పానని ఏమనుకోవద్దే. ఈ ముగ్గులో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మా పాప ఒక్కొక్కటి చెప్తుండగా నేనైతే వేశాను. ఇంతకీ నా ముగ్గు ఎలా అనిపించింది? బాగుందా? బాగున్నట్లయితే కామెంట్ చేయండి. ఏదేమైనా గుమ్మంలో ఇలా అందమైన ముగ్గులు వేసుకున్నట్లుగా అయితే ఆ ఇంటికి కలే వేరని చెప్పొచ్చు కదా! మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ గుమ్మం అయితే కడిగేశాను. బట్ పసుపు రాయడం కోసం కొంచెం వాటర్ అయితే చిలకరించుకొని పసుపు రాసుకుంటున్నాను. ఈరోజు తొలి ఏకాదశి అని నేను ఇలాగ ముగ్గులు పెట్టుకుంటున్నాను అనుకుంటారేమో. బట్ అలా అనుకుంటే అది మీ భ్రమే అని చెప్పచ్చు. ఎందుకంటే డైలీ కూడా నేను మార్నింగ్ గుమ్మంకి ఇలా పసుపు రాసి వరిపిండి కుంకుమతో బొట్లు పెట్టుకొని గుమ్మం పైన అయితే ముగ్గులు పెట్టుకుంటాను. అదేంటో కానీ నాకు ఇలా అలవాటు అయిపోయింది. ఇది ఒక రకంగా మంచి అలవాటే కదా! ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఆ అలవాటుని కూడా కంటిన్యూ చేసుకున్నాను. ఇలా గుమ్మంకి మనం పసుపు రాసి వరిపిండి కుంకుమతో బొట్లు పెట్టడం వల్ల ఇంటికి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అదైతే కామనే కానీ ఇంకొకటి ఏంటంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి లక్ష్మీదేవి కాపాడుతుంది. గుమ్మంకి ముగ్గులు పెట్టడం అయితే అయిపోయింది కదా! ఇప్పుడు గుమ్మంకి అటువైపు ఇటువైపు పసుపు రాసుకొని వరిపిండితో ముగ్గులు పెట్టుకున్నాను. ఇంకా ఇంట్లో మనీ ప్లాంట్ ఉంది కదా! ఇంకా విఘ్నేశ్వరుడి స్థానం కదా మనీ ప్లాంట్ అనేది. ఇక్కడ కూడా కలర్స్‌తో అయితే ముగ్గులు పెట్టుకుంటున్నాను. నార్మల్‌గా డైలీ అయితే ఈ ప్లేస్‌లో పసుపు రాసి వరిపిండి కుంకుమతో అయితే ముగ్గులు పెట్టుకుంటాను. ఈరోజు పండుగ కాబట్టి ఇలా కలర్స్‌తో ముగ్గులైతే పెడుతున్నాను. ముగ్గులు వేసుకున్న తర్వాత గుమ్మం ఒక్కసారి చూసుకున్నట్లయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా! ఈరోజు తొలి ఏకాదశి అయినా సరే మా పాపకైతే స్కూల్ ఉంది. ఇంకా తనను కూడా రెడీ చేసేసాను. ఇక్కడ మా పాపను స్టిల్స్ ఇమ్మని చెప్తే ఎంత చక్కగా ఇస్తుందో చూడండి. ఈరోజు ఎందుకో కానీ మా పాప చాలా ముద్దుగా అనిపించింది. అందుకే దిష్టి చుక్క పెడుతున్నాను. ఏదేమైనా కాకి పిల్లలు కాకికి ముద్దు అని అంటారు కదా! సో ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దుగా కనిపిస్తారు కదా! ఇంకా పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత దీపారాధన కూడా అయిపోయింది. ఇంట్లో మా హస్బెండ్ దీపారాధన చేసుకున్నారు. బయట తులసమ్మవారి దగ్గర నేనైతే దీపారాధన చేసుకుంటున్నాను. ఎలాగో టెంపుల్కి వెళ్తామని చెప్పి ఫ్రెష్ అయిపోయి శారీ అయితే కట్టేసుకున్నాను. ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత రెడీ అవ్వచ్చు అని చెప్పి తులసమ్మవారి దగ్గర కూడా పసుపు రాసి వరిపిండి ఇంకో కుంకుమతో కూడా అలంకరణ చేసుకున్నాను. ఈరోజు దేవునికి నైవేద్యంగా సింపుల్గా పాయసం అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇక్కడ దీపారాధన చేస్తున్నానే కానీ కాకులైతే ఒకటే గోల. ఎందుకంటే మనం దీపం పెడతాం కదా, ఆ ఆయిల్ కోసం వత్తి కోసం అయితే కాస్తూనే వన్స్ మన కళ్ళు తిప్పామా లేదంటే ఏదైనా మర్చిపోయని చెప్పి లోనికి వచ్చామనుకో మనం తులసమ్మవారి దగ్గర ఏమేమి ఉంచుతామో అన్నీ మొత్తం వంపేసి గందరగోళం చేసేస్తాయి. ఫైనల్గా తులసమ్మవారి దగ్గర దీపం అయితే పెట్టేశాను. దీపం పెట్టేసి అమ్మవారికి హారతి కూడా ఇచ్చేసాను. ఈరోజు పండగని చెప్పి తులసమ్మవారి దగ్గర దీపం పెట్టడం కాదు, ఎవ్రీడే కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా తులసి అమ్మవారి దగ్గర దీపం పెట్టుకుంటాను. ఫైనల్గా ఇంట్లో ఇంకా తులసి మొక్క దగ్గర దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే గుడికి రెడీ అయిపోయాం మా హస్బెండ్ అండ్ నేను కూడా. గుడికి వెళ్ళేటప్పుడు సింపుల్గా ఇలా రెడీ అయ్యాను. నా ఫైనల్ లుక్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి.
గుడికి వెళ్ళాకని చెప్పి స్టార్ట్ అయిపోయాం. ఇంకా తలుపుకి తాళం వేయాలి కదా అని చెప్పి నేనైతే లాక్ వేస్తున్నాను. మా హస్బెండ్కి వేరే వాళ్ళు కాల్ చేశారని తనైతే ఫోన్ కాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఇంటికి తాళం వేసేసిన తర్వాత మనకి స్టోర్ రూమ్ అంటూ సపరేట్గా ఒక రూమ్ ఉంది. ఆ రూమ్కి కూడా లాక్ వేసుకున్నట్లయితే సేఫ్టీగా ఉంటుందని చెప్పి స్టోర్ రూమ్ కూడా నేను లాక్ వేసేస్తున్నాను. సో ఫైనల్గా మా హస్బెండ్ అండ్ నేను కూడా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మేము బైక్ పైన అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్ మా ఇంటి నుండి కొంచెం దగ్గరగానే ఉంటుంది. అంటే ఒక 20 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా మా హస్బెండ్ నా శారీకి మ్యాచింగ్ అని చెప్పి ఈ షర్ట్ వేశారు. నేనేమో ఇక్కడ అడుగుతున్నా, శారీకి మ్యాచింగ్ అని చెప్పి షర్ట్ వేసావు కదా, అస్సలు మ్యాచ్ కాలేదు చూసావా అన్నట్టుగా అడుగుతున్నా. లేదు మ్యాచ్ అయింది కదా అన్నట్టుగా తనైతే ఆన్సర్ ఇస్తున్నారు. ఫైనల్గా మనమైతే టెంపుల్కి రీచ్ అయిపోతున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా అయితే ఈ లొకేషన్ మేము వచ్చే ప్లేస్ ఏంటనేది మీరు గెస్ట్ చేసేసే ఉంటారు కదా. అవునండి, మేము వచ్చే విలేజ్ నేమ్ లచ్చిపేట. ఈ టెంపుల్ బొబ్బిలి నుండి సీతారాం వెళ్ళే రోడ్లో 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే మనకి కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ లచ్చిపేటలో ఎన్సిఎస్ షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. ఈ షుగర్ ఫ్యాక్టరీలో చాలా మంది వర్కర్స్ ఉండేవారు. ఇంకా చాలా మందికి జీవనోపాధి కూడా ఉండేది. బట్ ఎప్పుడైతే షుగర్ ఫ్యాక్టరీ తీసేశారో ఇంకా చాలా మందికి వర్క్ లేని వాళ్ళు అయితే అయిపోయారు. ఇంకా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఎప్పుడైతే టెంపుల్లోకి ఎంటర్ అయ్యానో ముందు రోజు నుండి ఇంకా గుడికొచ్చినంత వరకు నేను పడినంత కష్టం కూడా మర్చిపోయినట్లుగా అయితే నాకు అనిపించింది. ఏంటబ్బా ఈ సిస్టర్ ఇక్కడ ఎవరి కోసం వెతుకుతున్నట్లు అనిపిస్తున్నారు కదా అని అనుకుంటారేమో. నిజమేనండి, మా సిస్టర్ అయితే ఈరోజు టెంపుల్కి వచ్చారు. అలాగే ఈ వెంకటేశ్వర స్వామి గుడిలో తనైతే ప్రసాదం ఇస్తానని చెప్పి మొక్కుకుంది. అందుకు పులిహోర ప్రిపేర్ చేసి ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసి తీసుకొచ్చి మేము రాకముందే తను వచ్చేసి తన పూజ కంప్లీట్ చేసేసుకొని ప్రసాదం కూడా పనిచేసింది. మేమేమో ఎర్లీగా రావడానికి మాకు పాప ఉంది కదా, తన్ని స్కూల్కి పంపించిన తర్వాతే రావడం అవుతుందని చెప్పి తను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మేమైతే టెంపుల్కి వచ్చాం. టెంపుల్కి వచ్చాక తెలిసింది, ఆ గుడిలో ఉన్న జనాన్ని చూసిన తర్వాత ఈ రోజుకి ఇంత ప్రత్యేకత ఉందా అని నిజంగా నేనైతే షాక్ అయిపోయాను. ఇక్కడ ఒక ప్లేట్లో విభూది టైప్లో అంటే వాటర్ వేసేసి విభూది ఇంకా గంధం అయితే ఉన్నాయి. ఇంకా వెంకటేశ్వర నామం కూడా ఉంది. దానితో మా హస్బెండ్కి అయితే నేను ఒట్టు పెట్టాను. మా హస్బెండ్ కూడా నాకు పెడుతున్నారు. ఇలా వెంకటేశ్వర నామం పెట్టుకుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అదేంటంటే మా హస్బెండ్ వెస్ట్ గోదావరిలో జాబ్ చేసేవారు. అంటే మొగల్తూరులో ఉండేవాళ్ళం మేము. అక్కడి నుండి వాడపల్లి టెంపుల్ అనేది చాలా ఫేమస్ కదా, అక్కడ మొక్కుకొని మేము ఎవ్రీ వీక్ సాటర్డే అయితే వెళ్ళేవాళ్ళం. అక్కడ కూడా ఇలా వెంకటేశ్వర నామం అయితే పెట్టేవారు. సో నాకైతే ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చి చాలా హ్యాపీ అనిపించింది. ఏదేమైనా వెస్ట్ గోదావరి అయితే చాలా బాగుండేది. ఇంకా వెదర్ అయితే చాలా కూల్గా ఉండి హ్యాపీగా అనిపించేది. ఇక్కడ జనం చాలా రష్గా ఉండడం వల్ల మాకు దర్శనం అయ్యేసరికి 1/2 అవర్ ఇలా టైం పట్టింది. ఈ రోజు అయితే ఎండ చాలా బీభత్సంగా ఉంది. ఇంకా ఈ చెట్ల కింద ఉన్న తర్వాత ఊపిరి పీల్చుకున్నంత హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మా సిస్టర్ ఇంకా నేను కూడా ఫొటోస్ ఇంకా వీడియో అయితే తీసుకుంటున్నాం. ఫైనల్గా వచ్చిన పని అయితే అయిపోయింది. అంటే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికైతే స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడు గుడి నుండి స్టార్ట్ అయిపోయి కొంచెం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇలా కొంచెం షాపింగ్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇంటికి వచ్చేసరికి చూసారా ఫేసెస్ ఎలా అయిపోయాయి. అసలు వెళ్ళేటప్పుడు ఎంత ఫ్రెష్గా వెళ్ళామో వచ్చినప్పుడు ఇలా అయిపోయాం. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే సింపుల్గా వైట్ రైస్, క్యారెట్ ఫ్రై, రసం, ఇంకా పాయసం, అంబలి ఇవన్నీ కూడా హ్యాపీగా లాగించేసి కొంతసేపు అయితే నిద్రపోయాం. ఇంకా ఈవినింగ్ అయింది కదా, ఆల్రెడీ ఇడ్లీ పిండి అయితే వేసి ఉంచుకున్నాను కదా, ఇప్పుడు టిఫిన్ కోసం అయితే సెపరేట్ చేసి ఉంచుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. అప్పటికప్పుడు సాల్ట్ యాడ్ చేస్తే ఇడ్లీ అనేది చిన్న పులుపు అనేది రాదు కదా. సో కొంచెం ఎర్లీగా తీసుకున్నట్లయితే పులుపు వచ్చి ఇడ్లీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసిన ఈవినింగ్ 4 o'clock కలగైతే ఇడ్లీ పిండి తీసేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఉంచుకుంటాను. ఆల్రెడీ వెజిటేబుల్స్ అవి కొన్నామని చెప్పాం కదా, ఎక్కడవక్కడే వదిలేసి నిద్రపోయాను. ఇంకా ములంకాడలు అవి కట్ చేసేసి స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చాం. పాప స్కూల్ నుండి వచ్చేసరికి ఇవి బాయిల్ చేసేసి రెడీగా ఉంచినట్లయితే తను స్నాక్గా అయితే లాగించేస్తుందని చెప్పి రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ గిన్నెలు అయితే వాష్ చేసేసుకున్నాను. ఈవినింగ్ ఇల్లు తుడుస్తాం కదా, సో అలాంటి చిన్న చిన్న పనులు ఉన్నాయి. అవైతే ఇప్పుడు మనం కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ బాయిలింగ్ కోసం వాటర్ యాడ్ చేసుకొని ఇందులో అయితే నేను సాల్ట్ యాడ్ చేయను, కల్లుప్పు అంటారు కదా, అది యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుంటాను. మా పాప వచ్చేసరికి అయితే స్వీట్ కార్న్ బాయిల్ అయిపోయింది.
ఇంకా ఇలా వాటర్‌లో ఉంచితే వాటర్ అనేది పట్టేస్తది అని చెప్పి మా హస్బెండ్ అయితే స్వీట్ కార్న్ సెపరేట్ చేసేసారు. ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం కదా! ఆఫ్టర్‌నూన్ అయితే నిద్రపోయాం కదా! ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నీ అయితే క్లీన్ చేసుకుందామని ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే పెస్టిసైడ్స్ అనేవి యూజ్ చేస్తారు కదా! ఇంకా యాపిల్ అనేది పీల్ ఔట్ చేయకుండా అలా తిన్నట్లుగా అయితే హెల్త్‌కి అనేది చాలా డేంజరస్ కదా! ఇలా ఉప్పుతో క్లీన్ చేసుకోవడం వల్ల కొంతవరకైతే సేఫ్ అవ్వచ్చు. వాటర్‌లో ఉప్పు యాడ్ చేసుకొని ఈ ఫ్రూట్స్‌ని ఒక 10 మినిట్స్ అలా ఉంచి ఇలా బాగా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి హెల్త్‌కి అనేది అంత హార్మ్‌ఫుల్ ఉండదు. ఇంకా మ్యాంగోస్ కూడా తీసుకున్నాం. అవి కూడా బాగా క్లీన్ చేసుకుంటున్నాం. నార్మల్‌గా మామిడి పళ్ళు సీజన్ అనేది అయిపోయింది కదా! ఇంకా ఈ టైంలో మామిడి పళ్ళు దొరుకుతున్నాయంటే వాటికి ఎన్ని పెస్టిసైడ్స్ యూజ్ చేసి ఉంటారో ఒక్కసారి గెస్ చేయండి. అలాగని తెలిసి తెలిసి తినడం మానేయలేం కదా! సో చూసారు కదా! తొలి ఏకాదశి రోజు మార్నింగ్ టు ఈవినింగ్ నా వ్లాగ్‌నైతే మీతో షేర్ చేసుకున్నాను. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కుదిరితే ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా ప్లీజ్.